నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊర్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి నాకు మొదట ఇచ్చినటువంటి వినతి పత్రం రామ్జల నీళ్ల గురించి, చెరువు గురించి. సార్, రామజల చెరువు అనేది ఆదోనికి తాగునీరు అందించేటువంటి పెద్ద చెరువు. దయచేసి దాంట్లో నీళ్లు వాడుకోకూడదంటా ఉన్నారు, దాన్ని నీళ్లు తాగి చనిపోయినారంటా ఉన్నారు. దయచేసి దీని గురించి ఆలోచన చేయండి అని వచ్చిన మొదటి వినతి పత్రం అది. నేను అప్పట్లో ఎంక్వైరీ చేశాను, ఏమండి ఇది అని అడిగితే, నిజమండి, రామ్జల చెరువు నీళ్లు విషమైపోయినాయి, దాన్ని తాగితే చచ్చిపోతామని చెప్తున్నారు, టెస్టులు చేయించాం, దాని నిండా బ్యాక్టీరియా ఉందంటున్నారు, దాని నిండా కూడా రకరకాల సూక్ష్మజీవులు పెరిగినాయని చెప్తా ఉన్నారని. ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పుడే కమిషనర్కి ఫోన్ చేశాను, అయ్యా ఏమిటి పరిస్థితి అంటే, అవునండి దాన్ని తాగడానికి వీలు లేదు, అందువల్ల దాన్ని వదిలిపెట్టేసినాం, అలా దాన్ని సరిచేయడానికి ప్రతిపాదనలు పంపించండి, నేను ఉత్తరం ఇస్తానంటే, అప్పట్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను వెళ్ళి డిమాండ్ చెప్తానంటే కమిషనర్గా రావడానికి వీల్లేదండి, మీరు అభ్యర్థి అయినప్పటికీ కూడా పరిస్థితులు ఒప్పుకోవు అని చెప్పాడు. నాకు చాలా బాధ వేసింది. నేను మైక్ పట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు మాట్లాడిన ప్రతి మాట, మొదటి వాగ్దానం కూడా రామ్జల చెరువుని శుద్ధి చేస్తాననేటువంటి వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చినాను. ఎందుకంటే ఇది చాలా ప్రాశస్త్యమైనటువంటి చెరువు. దీని గురించి చదివితే మనకి ఎన్నో గొప్ప విషయాలు గుర్తుకొస్తాయి, తెలుసుకుంటాం కూడా. ఎప్పట్లోనో సీతమ్మ వారితో సమేతంగా శ్రీరామచంద్రుడు ఈ దారిన పోతూ అమ్మవారికి దాహం వేసిందని శ్రీరాముల వారిని మంచినీళ్ళు అడిగితే ఆయన వదిన బాణంలో నుంచి ఉద్భవించిన చెరువుగా రామ్జల ఎంతో ప్రసిద్ధి చెందింది. మీరు చూడండి.